సో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే గోల్కొండ కోట చరిత్ర మొత్తం తెలుసుకోనికైతే నేను దబదబా వచ్చేసిన. ఈరోజైతే మనము పాయింట్ టు పాయింట్ ప్లేసెస్ వెళ్ళి మొత్తం ఏడుందో ఏడేముందో అదంతా మీకు చూపిస్తాం. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇగో అక్కడ దిగంగానే అక్కడ చెట్ల దగ్గర అక్కడ ముంగడ పార్కింగ్ ఉంటుంది. అది నేను చూపించలేకపోయినా. ఎంట్రన్స్ రాగానే ఇగో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇగో ఇలా లైన్లో వెయిట్ చేసి టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ తీసుకున్నాకనే ఇగో ఆ పక్కన దారి ఉంటుంది, అందులోకెళ్ళి పోనిస్తారు. మొత్తం ఎండలోనే ఉంటుంది, కానీ అక్కడక్కడ కోట నీడ కూడా వస్తుంటుంది. మనం ఎక్కుతుంటే ఎక్కినట్టే అనిపించదు. కోట సగం ఎక్కే వరకు అయితే ఏం షాప్స్ ఉండేవి. మీరు ఏమైనా తినాలంటే ఇక్కడనే తినేసి వెళ్ళాలి. మొత్తం పైకి రీచ్ అయినాక అక్కడ షాప్స్ ఉంటాయి. చిన్న చిన్న ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ మాత్రమే దొరుకుతాయి. మీరు అక్కడికి పోయి ఇబ్బంది పడే కంటే ముందే రెడీ అన్ని పెట్టుకొని పోతే మంచిది. సో ఇవన్నీ కోటలు ఏమేమి ఉన్నాయి, సో ఇవన్నీ చూసుకుంటా మీకు మొత్తం మీరు ఇక్కడికి వచ్చినట్టు చూపిస్తా. ఈ కోట నిజానికి 11వ శతాబ్దంలో కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు మట్టి గోడలతోని నిర్మించాడంట. ఇదైతే ఎలా నిర్మించాడో ఆ కాలంలో అయితే గ్రేట్ అసలు. ఇదైతే ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా కంట్రోల్ అవుతుంది. దీన్ని ఫస్ట్ షెపర్డ్స్ హిల్ అన్నారంట. అంటే మీనింగ్ తెలుగులో మన గోలకొండ. ఒక్కొక్క స్టెప్స్ ఎక్కుతూ ఉన్న కొద్దీ మొత్తం దీని అందాలన్నీ కనిపిస్తాయి. హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంటుంది. అయినా కానీ మనకి ఆయాసం అనేది రాదు. నాకైతే రాలేదు. సో ఇట్లా ఎంట్రీ కావాలి లోపటికి. సో ఇట్లా ఎంట్రీ కాగానే మొత్తం ఇట్లా మళ్ళా లోపల నుంచి పైనకి స్టెప్స్ ఉంటాయి. చూసారు కదా, కొంచెం పార్ట్ మొత్తం ఎండలో ఉంది, కొంచెం నీడకుంది. ఇదంతా కోట నీడ అనమాట. చూడండి, కొంచెం నీడగా ఎండగా. మరీ మొత్తం ఓపెన్ స్పేస్లో అయితే ఉండదు, వచ్చి విజిట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇది గోల్కొండ కోట మొత్తము. ఇవన్నీ మెట్లు ఎక్కాలి. పైకి ఎక్కడానికి మొత్తం 360 మెట్లు, మళ్ళా ఎక్కి కిందికి దిగడానికి 280 మెట్లు. మీరు సొంతంగా ఎక్కాలంటే ఎక్కొచ్చు. మీకు గైడ్ కావాలంటే గైడ్ని కూడా ఇస్తారు. కింద టికెట్ తీసుకునే ముందే బుక్ చేయాలి. ఈ కోటకైతే 87 అర్ధ వృత్తాకార 8 గేట్ వేలు, 10 కిలోమీటర్ల పొడవున్న గోడ. ఇక్కడ ఎవరినెవరినో బందీ చేసిన ప్రిజన్లు కూడా ఉన్నాయి. సో అవే జైళ్ళు. ఇక్కడ మెల్లగా ఇట్లా ఎక్కి కోట చేరుకోవాలి. కోట పైకి ఇక్కడ బోర్డులు కూడా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ అంట. ఇప్పుడు ఇది మనం వెళ్ళే దారి దర్బార్ హాల్కి వెళ్తామంట. ఇగో ఇది మళ్ళీ మన హైదరాబాద్. ఇప్పుడే కాదు, మొత్తం పైకి ఎక్కినాక చూద్దాం. ఖాళీ బాటిల్ అయితే ఉంచుకోండి. ఇగో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అట్లుంటాయి, మనం పట్టుకొని తాగొచ్చు. సో ఇట్లా పైకి ఎక్కాలి. మనం గోల్కొండ బోనాలు తెలుసు కదా, హైదరాబాద్లోనే ఫస్ట్ అయ్యే బోనాలు ఇక్కడనే అవుతాయి గోల్కొండలో. మనం ఇంత పైకి వచ్చినాం కదా, ఇంత పైకి వచ్చి బోనం ఎత్తుకొని మాంకాలమ్మకి బోనం సమర్పిస్తారు. టెంపుల్లో ప్రవేశించగానే ఎంతో ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి చూసేసి మొక్కేసేయండి దేవతని. చేసుకురా మంచి దర్శనం. ఇగో ఇదంతా ఆలయ చరిత్ర. ఒక్కసారి పాజ్ చేసి చదవండి. దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి వెళ్తే దర్బార్ హాల్. సో ఇదంతా దర్బార్ హాల్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఇటు పక్కన ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది, దర్శనం చేసుకోండి. ఈ దర్బార్ హాల్ ని బాలా హిసార్ బరదారి అని కూడా అంటారంట. ఈ దర్బార్ హాల్ ని కోట్ లాగా యూజ్ చేసిరంట కుతుబ్ షాహీ పీరియడ్ లో. ఇక్కడ మనం మొత్తం ఏ సౌండ్ చేసినా గానీ మొత్తం రీసౌండ్ వస్తుంది కోటతో పాటు. సో ఇది ఇక్కడ నుంచి చూస్తే మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, మొత్తం బిల్డింగ్స్ అయినాయి, చెట్లు చాలా తక్కువ అయినాయి. సో మనం కోట అవుటర్ గేట్స్ కూడా చూడొచ్చు. మొత్తం చుట్టుపక్కల 10 కిలోమీటర్స్ పొడుగు ఉంటాయని చెప్పినాడు. అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ ఎక్కి చూస్తే. సో ఇవన్నీ చెట్లు అనమాట. చిన్న చిన్న కోటలు, సైనికులు చూడడానికి ఇవన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. సో ఇక్కడ దర్బార్ హాల్ ఉంది కదా, ఇక్కడ నుంచి కింది అదే మన గోల్కొండ ఎంట్రన్స్ వరకు ఒక సీక్రెట్ టనెల్ ఉందంట. ఇగో ఇదే ప్రిజన్ అనమాట, శ్రీరామదాసుని బంధించింది. చూడండి, ఈ ప్రిజన్లోనే శ్రీరామదాసు ఉన్నాడు. ఇక్కడ నుంచే బంధించారు శ్రీరామదాసుని.
ఇక్కడ లోపట ఆంజనేయ స్వామి విగ్రహము జై శ్రీరామ్ అని కూడా రాసుంది. సో ఇక్కడనే రామదాస్ ఉన్నాడు బంధించినప్పుడు. చాలా విశాలంగా పెద్దగా కూడా ఉంది. ఇది ఉంది కదా, ఇది నాగిని బాగ్ అంట. ఈ డోర్లు ఉన్నాయి కదా షార్ప్గా ఉన్నాయి, అవి ఎందుకు పెట్టారంటే ఏనుగులు వచ్చి డోర్లు బద్దలు కొట్టుకొని లోపట రాకుండా ఏనుగులకి కూర్చుకోవడానికి పెట్టి. సో మనమైతే ఇప్పుడు బయటికి వస్తున్నాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. గోల్కొండ కోటని చాలా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఈరోజుకి ఇదే గైస్, బాయ్.